అది 2020 మే. కరోనా భయంతో దేశమంతా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఎన్నో ఆశలతో తన చదువు పూర్తి చేసుకున్నాడు నవీన్. అప్పులు, అవమానాలు ఒకవైపు, ఉద్యోగం కోసం కష్టాలు మరోవైపు. ఆ పరిస్థితుల్లో నవీన్ ఏం చేశాడు, అతని జీవితం ఎలా తలకిందులైందో ఈ కథ. ఇంకా జాబ్ రాలా నీకు? రాలేదు మామ, ట్రై చేస్తాను మామ. నేను చూడు సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయా. నాకు ఆఫర్ వచ్చింది. ఏదో ఒకటి గట్టిగా ప్రయత్నించరా. మామ సరేరా, బాయ్. నవీను, ఏరా నవీను, కొంచెమైనా సిగ్గు సరే ఉందంట నీకు? ఏం మనిషిరా నువ్వు? 5 లక్షలు తీసుకుని 5 సంవత్సరాలు అవుతుంది. అసలు పక్కన పెడితే అసలు వడ్డీ అన్న ఇస్తావా లేదా? కొంచెమైనా బుద్ధి ఉండాలి డబ్బులు తీసుకునేటప్పుడు. అయ్యా, పిల్లోడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగం రాగానే నేను పంట తీర్చేస్తామయ్యా. 2 రోజులు ఆగయ్యా. ఉద్యోగం అంటారు, మీ బతుకులకు ఉద్యోగం వస్తుందా? ఇప్పుడు కాలంలో కూలి పని దొరికేది ఎక్కువ కొన్నది. ఇదంతా నాకు తెలీదు. అమ్మని అమ్మేసి నా అప్పు కట్టాల్సిందే, లేదంటే ఇంటికి తాళం వేసుకొని వెళ్తా. మీరు మగానికి ఉద్యోగం పోరా పోరా పోరా. కాగితాలు ఎరుగునేవాడు. కాగితాలు ఎరుకునేవాడా? నాయన, 2 రోజులైనా ఈ కష్టాలా ఉన్న కయ్య అయినా మీ బాకీలు కట్టుకున్నావు నాయన. అది మా నాన్న కష్టార్జితం అమ్మా. ఆ కయ్య మీద మన అప్పు తీరొచ్చు కానీ అదే మనకున్న ఒకే ఒక దిక్కమ్మా. ఎట్లా చేయనాయన, నీకు ఎట్టుకోవాలి. కొన్ని రోజులు ఉండమ్మా, నాకు ఉద్యోగం వస్తుందమ్మా. ఉద్యోగం వచ్చి మన బాధలు తీరుతాయమ్మా. చదువుకోలేకపోతున్నావు నాయన అందరికి కదా. అమ్మా, నవీన్ గారికి లెటర్ వచ్చిందమ్మా. అయ్యా, ఎక్కడి నుంచి అయ్యా? అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి నాయన? మీ అబ్బాయికి రైల్వే జాబ్ వచ్చింది. మా దేవుడు కన్నించినాడమ్మా. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపినాయి నాయన. రైల్వే జాబ్ వచ్చింది నాయన. నాయనా, నా బిడ్డ నిన్ను నూరేళ్ళు నిండిపోయినాయి నాయన. ఇప్పుడే జాబ్ వచ్చింది నాయన. నవీనా, నాయన. ఆశలతో బ్రతికాడు, అవకాశం కోసం ఎదురు చూశాడు. కానీ ఎగతాళి మాటలో అవమానాలు తప్ప ఏమీ దక్కలేదు. ఉద్యోగం రాలేదని తల వంచుకున్నాడు. చివరికి తన ప్రాణాన్నే వదిలేశాడు. ఇక్కడ తప్పు ఎవరిది? ఎగతాళి చేసిన సమాజానిదా? డబ్బులతో ఉద్యోగాలు కొన్న మూర్ఖులుదా? లేక చావునే ఎంచుకున్న నవీన్? తప్పు ఎవరిదైనా సరే తన ప్రాణానికి ఏ ఉద్యోగము ఖరీదు కట్టలేదు. ప్రాణం ఖరీదు.